guys, welcome to Sanvi Baby Talks. సో ఈరోజు మనము పార్ట్ 2 కంటిన్యూ చేసేద్దాం. సో పార్ట్ 2 కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడైతే హోటల్లో రూమ్స్ చూపిస్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. సో మా రూమ్కి వచ్చేసి వ్యూ ఇదన్నమాట. సో అక్కడి నుంచి టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఇది చాలా బాగుంది కదా. వ్యూ వచ్చేసి మంచి వ్యూ హోటల్ వచ్చిందనమాట మనకి. సో ఇప్పుడు టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం. సో ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. సో లోపలికి వెళ్తే అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఇక్కడైతే. సో మొత్తం రోలింగ్ అవన్నీ మనకి A to Z ఏమేం చేస్తారో అన్నీ మనము చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో ఊటీ అంటే ద గుడ్ ప్లేస్ ఇదే అనమాట. సో ఇది ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. ఇది మిస్ అయితే చేయకండి. ఇదే హైలైట్ ఫర్ ఊటీ అనమాట. సో ఇక్కడికి వెళ్ళాము. సో యాక్చువల్గా ఇక్కడ అన్ని కోకో సీడ్స్ ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చర్ చేసి డ్రై చేసి మళ్ళీ లిక్విడ్ ఫామ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేస్తారనమాట. సో అది చాక్లెట్ షేప్లోకి వస్తుంది. సో అలా అన్నమాట ఇక్కడ చేస్తుందంతా అదే అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ముందుకు వెళ్తే కూడా సేమ్ ఇక్కడంతా అంతా అదే అనమాట. ఇక్కడ చూడండి గైస్, చాక్లెట్ సిరప్స్, ఓన్లీ చాక్లెట్ అనే కాదు, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ కూడా ఉంటాయి అన్నమాట. సో చాక్లెట్ బార్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట. సో మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో పైన ఉంటాయి అన్నమాట, కింద ఉంటాయి. సో ఇక్కడైతే మనం పైకి వెళ్దాము. సో ఇది టీ ఫ్యాక్టరీ అనమాట. చాక్లెట్స్ ఫ్యాక్టరీకి అయితే ఏమీ లేదు, బట్ టీ ఫ్యాక్టరీకి అయితే టికెట్ ఉంటుంది అనమాట. సో చాక్లెట్కి ఏం లేదు. సో మనం ఖచ్చితంగా వెళ్ళాలి కదా టీకి అయితే. సో అందుకనే టికెట్ తీసుకున్నాము. సో పైకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం సాంగ్ కూడా పెడతాను. ఇక్కడ మనం వెళ్ళగానే టీ ఆకులు ఉంటాయి కదా. సో అవి ఎండ దగ్గర డ్రై చేస్తారు. ఇవి డ్రై అవ్వడానికి మినిమం 4 days 5 days పడుతుంది. ఎందుకంటే ఈ క్లైమేట్ వల్ల అసలు అలా డ్రై అవ్వదన్నమాట. సో 5 days మినిమం 5 days పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. అదే మన హైదరాబాద్లో అయితే 1 day 2 days పడుతుంది. అండ్ ఇక్కడైతే టికెట్ కొంటారనమాట. ఇక్కడ డాడీ తీసుకుంటున్నాడు టికెట్స్. సో ఇక్కడ మనకి ఈచ్ పర్సన్, పిల్లలకి ఫ్రీ, బట్ పెద్దోళ్ళకి టికెట్స్ అనమాట. అండ్ పైకి వెళ్ళాలన్నమాట, లోపలికి కాదు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. సో పైకి వెళ్ళేటప్పుడు యాంగ్జైటీతో వెళ్తున్నాడు దేవాంశ్ పాపం, ఏముంటుందో ఏంటో. అండ్ డిస్కవరీ ఆఫ్ టీ అనమాట. మీరు చదవండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది నేను చదవలేదు, బట్ ఇది చదివితే మొత్తం తెలిసిపోద్ది హిస్టరీ ఆఫ్ టీ అనేసి. సో ఇక్కడైతే పైకి వెళ్ళాలన్నమాట. ఎంత పైకి వెళ్ళాలో అర్థం కాదు. సో పైకి తీసుకెళ్ళిపోతుంది. సో ఇది పైకి ఉంది కదా టీ ఫ్యాక్టరీ వచ్చేసి. సో అందుకనే బాగా వర్షం పడుతుంది. అదే మనము రూమ్ దగ్గర తీసుకుంటే ఏమో లైక్ చిన్నగా మినిమం వర్షం పడుతుంది, బట్ పైకి వెళ్తేనేమో వర్షం పడుతుంది. అండ్ ఇక్కడైతే లోపల అన్ని మిషన్స్ ఉన్నాయన్నమాట. అదిగోండి టీ ఆకులు అలా పౌడర్ అవుతుంది. అండ్ ఇక్కడైతే ముందుకు వెళ్ళి కూడా చూడొచ్చు ఎలా అవుతున్నాయో. అండ్ చూడండి గైస్, వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తారు. ఆకులు ఏమైనా వేస్ట్ ఆకులు కింద పడిపోతాయి కదా, సో అలా క్లీన్ చేస్తారు. అండ్ మనము అక్కడ చూడొచ్చు అనమాట ఎలా పౌడర్ అవుతుందో, ఎలా టీ పౌడర్స్ అవుతాయో. సో టీ స్మెల్ అయితే అక్కడ వచ్చేగానే స్మెల్ వచ్చేసింది అనమాట, టీ పౌడర్ స్మెల్. సో అలా సాంగ్ పెడుతున్నాను, యాడ్ చేస్తాను.
సో ఇక్కడైతే వెళ్ళేప్పుడు ఇక్కడ మనము ఫొటోస్ దిగుతున్నాం అన్నమాట. సో చూడండి. సో ఇక్కడైతే చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ చాలా బాగుందన్నమాట. టీ ఫ్యాక్టరీ వచ్చేసి ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఊటీ వస్తే. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట రౌండ్ తిరగడం. సో ఇక్కడైతే డాడీ చెప్తున్నాడు అనమాట దేవాన్ష్కి ఎలా ప్రాసెస్ అవుతుందా అనేసి. అలా నేను కూడా వెళ్ళి వింటున్నా ఏం చెప్తున్నాడా అనేసి. సో వెళ్తున్నాం అనమాట. ఇంకా అలా చూసి చూడండి గైస్, అక్కడ టేస్టింగ్కి అలా టీ ఇస్తారనమాట మనకి. సో వాళ్ళంతా మనకి టీ కూడా ఇస్తారు. మనము కిందకి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. సో అండ్ ఇక్కడ చూడండి గైస్ మిషన్స్, అలా అన్ని మిషన్స్ ఆర్ సేఫ్టీ అంటారనమాట అక్కడ అంటారు. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం. సో కిందకి వెళ్ళేటప్పుడు మనం టేస్టింగ్ చేస్తాం అన్నమాట కింద. టీ ఇప్పుడు మనం చూసాం కదా టీ ఎలాగా పౌడర్ అయ్యి టీ ఎలా వస్తుందో. సో ఇప్పుడు ఆ టీ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ చాలా జనాలు ఉన్నారు టేస్ట్ చేయడానికి. మరి ఫ్రీగా వస్తుంది కదా, అందుకని ఇంకా టేస్ట్ చేసేసి ఇంకా కిందకి వెళ్తే ఇంకా షాపింగ్, చాక్లెట్స్ లైక్ క్రీమ్స్ కొన్ని అలా చేసామన్నమాట షాపింగ్. అండ్ వెళ్తున్నాం ఇక్కడ కిందకి. అండ్ ఇక్కడ చాక్లెట్ షాపింగ్ అనమాట. ఇక్కడ అంతా చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయిన చాక్లెట్ షాపింగ్. ఇక్కడైతే క్రీమ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడైతే బజ్జీ తింటున్నాం ఈ క్లైమేట్కి. అండ్ ఇక్కడైతే వెళ్తున్నాం. చూడండి గైస్ పైట్ ట్రీస్ అంతా బాగున్నాయి కదా. సో వర్షం పడింది, లేకపోతే పిన్ని మమ్మీ అందరం దిగేవాళ్ళం. సో ఇక్కడైతే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందనమాట. సో థ్యాంక్ గాడ్ ఎవ్వరూ చనిపోలేదన్నమాట అక్కడ. సో ఇక్కడ చూడండి డాడీకి ఇంకా బాబాయ్ డిస్కస్ చేసుకుంటున్నారు. సో అప్పుడు నేను పడుకున్నాను అనమాట. సో ఇలా చెప్పారు నాకు. సో ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా వీడియో చూపిస్తే మీకు కూడా చూపిస్తున్నా ఇక్కడ వీడియో. ఇక్కడ బండ్లన్నీ ఆగిపోయాయి. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది బండ్లు ఎందుకు ఆగాయి అనేసి. నేను ఇంకా కళ్ళు మూసుకొని పడుకొని పోయా. ఇంకా వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. సో అండ్ దిగారు కూడా, చూపిస్తాను. సో ఇక్కడ దిగుతారు. అండ్ ఇక్కడైతే అన్ని బండ్లు ఆగిపోయాయి అన్నమాట. సో వాళ్ళకేం అవ్వలేదు. సో ఇక్కడ చూడండి ముందుకు వెళ్తున్నాయి అలా అలా. ఇక్కడ డాడీ దిగుతాడనమాట. సో ఇక్కడ డాడీ దిగి అలా చూస్తాడు ఏమైందా అనేసి. అదిగోండి వెళ్తున్నాడు కదా, బ్లూ అండ్ వైట్ షర్ట్ ఉంది కదా, అలా వెళ్ళి చూస్తున్నాడు ఏమైందా అనేసి. సో చూడండి అందరూ దిగారనమాట అలా చూడడానికి. అండ్ అలా కార్ పడిపోయింది. సో మీరు కూడా సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. అండ్ ఇక్కడైతే మేము పైకి వెళ్తున్నాము. సో వర్షం పడుతుంది కదా, కొంచెం కార్స్ కూడా స్కిప్ అవుతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ లైక్, కామెంట్, షేర్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.